అయితే నీవు నేను ఏ హృదయం కలిగున్నాం? సంతోషమైన హృదయం కలిగున్నామా? దుఃఖకరమైన హృదయం కలిగున్నామా? సంతోషకరమైన హృదయం కలిగుండడానికి కారణమేంటి? దుఃఖకరమైన హృదయం కలిగి ఉండడానికి కారణమేంటి? అయితే ప్రభువారు మనకి ఏం చెప్తున్నారు? మనం ఎలాంటి హృదయం కలిగి ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 4 అధ్యాయం 7 వచనం చూద్దాం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అంటే అధికమైన హృదయం ఎప్పుడు కలుగుతుంది? అన్నిట్లికంటే ఎక్కువైన హృదయం అంటే అన్ని మేలులు జరుగుతున్నా సంతోషం ఉంటది. ఒకని ఆస్తి వృద్ధి అయ్యే కొలది ఆస్తి ఎలా వృద్ధి అవుతుందో, సంతోషం గూడా అలాగే వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ అలాంటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు అన్నారు దావీదు గారు. అయితే అసలు దేవుని చిత్తమేంటి? మొట్టమొదటిగా దేవుని చిత్తము ఏంటంటే, ఒక మానవుడు సంతోషంగా ఉండాలన్నదే దేవుని చిత్తం. అంటే ఒక విశ్వాసి అంటే మనము సంతోషంగా ఉండాలన్నదే దేవుని చిత్తం. మనం సంతోషంగా ఉండాలని మన దేవుడు పరలోకం నుండి పరలోకాన్ని విడిచి భూలోకానికొచ్చారు. లోకాసువార్త 2 అధ్యాయం 10 వచనం చూస్తే. అయితే లోకమిచ్చే ఆనందం కొంతకాలమే ఉంటుంది. దేవుడిచ్చే యేసయ్య ఇచ్చే ఆనందము చిరకాలం ఉంటుంది. అయితే అపవాదికి నువ్వు సంతోషంగా ఉండడం అపవాదికి ఇష్టం ఉండదు. కానీ మనం నమ్ముకున్న లోకరక్షకుడు మాత్రం యేసయ్యను మాత్రం మనకి బాహ్య రూపంగాను, అంతరంగ ఆనందమును కలిగి ఉండడానికి దేవుని యొక్క కోరికై ఉన్నది. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, ప్రతి విశ్వాసి బాహ్యముగాను, అంతరంగంగాను. అంటే బాహ్యముగాను అంటే, మనం చదువుకున్న లేఖనం ప్రకారం వారి ధాన్య ద్రాక్ష రసములో విస్తరించిన నాటి సంతోషం కంటే అంటే ఇది బాహ్య రూపమైన సంతోషం. అంతరంగమైన సంతోషం ఏంటంటే, అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించితివి. దేవుడు యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే, నీవు నేను బాహ్య రూపంగా, అంతరంగ రూపంగా సంతోషించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మొదటి దశలోని రాసిన పత్రిక 5 అధ్యాయం 16 వచనం చూస్తే. అయితే ఒక మనుష్యుడు పైకి సంతోషంగా ఉండొచ్చు. కానీ లోపల దుఃఖం ఉంటది. పైన సంతోషంగా ఉన్న లోపల దుఃఖం ఉంటుందంటే అది నిజమైన సంతోషం కాదు. సామెతల గ్రంథం 14 అధ్యాయం 13 వచనం చూస్తే. అయితే మన హృదయం ఎలా ఉండాలి? మన హృదయం దేన్ని కలిగి ఉంది మనం ఆలోచించాలి. ఎలాంటి హృదయం కలిగి ఉన్నాం అన్నది మనం ఆలోచించాలి. ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీరును మీ కుటుంబమును మీ చేతి పనులందు సంతోషించాలి అని చెప్తున్నారు. అయితే మనము, మన కుటుంబం, మన చేతి పనుల్లో దేవుని యందు మనం సంతోషిస్తున్నామా లేదా? ఆయన తన సన్నిధిలో పూర్ణ సంతోషం కలదు అన్నారు అని ప్రభువారు చెప్తున్నారు. అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన హృదయపూర్వకంగా సంతోషం కలిగి ఉన్నామా లేదా? దేవుని మాటలు మనం విన్నప్పుడు మన హృదయంలో సంతోషం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఈ రకమైన సంతోషం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి అన్నదే దేవుని చిత్తం. అయితే మనం ఏ హృదయం కలిగి ఉండాలి? మనం కలిగి ఉండాల్సిన హృదయం ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థించే హృదయం కలిగి ఉండాలి. రెండోది దేవుణ్ణి ఆశ్రయించే హృదయం కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే హృదయం కలిగి ఉండాలి. స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. విశ్వసించు హృదయం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. నీవు ఏ హృదయంలో కలిగి ఉన్నావో ఆలోచించుకోవాలి. అయితే మనం ఈటి ప్రకారం ఉంటే దేవుడు మనతో ఉన్నట్టు. వీటి ప్రకారం లేకపోతే దేవునితో మనం లేనట్టు. దేవుడు మనతో ఉంటే సంతోషంగా ఉంటాము. దేవుడు మనతో లేకపోతే పైకి నవ్వుచున్నను లోపల దుఃఖముండువారుగా ఉంటాం. లోకం ఇచ్చే సంతోషం. కాబట్టి ప్రభు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండని ప్రభువారు పరలోకాన్ని విడిచి భూలోకానికొచ్చారు. ఇట్టి సంతోషం నీకు, నాకు, మన కుటుంబములకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావం ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో తండ్రికే చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.